నగరంలో ఉన్న గ్రామ ప్రజలు పల్లెబాట పట్టారు. తెలంగాణలో తొలి విడత ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఓటేసేందుకు గ్రామాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎంజీబీఎస్ జేబీఎస్ బస్టాండ్లో ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి బయలుదేరుతున్నారు. ఇక ఎన్నికల్లో ఓటు వేసేందుకు వేల మంది పల్లెవాసులు నగరం నుంచి తరలి వెళ్లడంతో బస్సుల్లో అనూహ్యంగా రద్దీ పెరిగింది. దీంతో పలు మార్గాల్లో సర్వీసులు పెంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పంచాయతీ సర్పంచులుగా పోటీ చేసిన అభ్యర్థులు ఊరి నుంచి నగరాలకు వలస వెళ్లిన ఓటర్లను రప్పించేందుకు దారి ఖర్చులు, ఇతర నజరానాలిచ్చి మరీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గ్రామాల్లో చిరునామా ఉన్న వారే అధికం. పల్లెల్లో ఓట్ల పండుగ రావడంతో వీరంతా గ్రామాల బాట పట్టారు. సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, కొడంగల్, సంగారెడ్డి ప్రాంతాల బస్సులకు రద్దీ ఎక్కువగా ఉందని, డిమాండ్ను బట్టి అదనపు బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 1,00,000 మంది వరకు ఓటర్లు పల్లెలకు ప్రయాణించినట్లు అంచనా. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. నగరంలో ఉన్న గ్రామ ప్రజలు పల్లెబాట పట్టారు. తెలంగాణలో తొలి విడత ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఓటేసేందుకు గ్రామాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎంజీబీఎస్ జేబీఎస్ బస్టాండ్లో ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి బయలుదేరుతున్నారు. ఇక ఎన్నికల్లో ఓటు వేసేందుకు వేల మంది పల్లెవాసులు నగరం నుంచి తరలి వెళ్లడంతో బస్సుల్లో అనూహ్యంగా రద్దీ పెరిగింది.